హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ చైత్రాస్. సడన్గా మా డాడీ వాళ్ళు వస్తున్నారని తెలిసింది, అంటే వాయిస్ వినిపించింది. డోర్ తీద్దాం అనుకుంటే వాళ్ళని అర్థమైంది. సరే వీడియో వస్తుంది కదా అని చెప్పి, చైత్ర నువ్వు తీయ అని చెప్పి డోర్ తీపిచ్చాను. సరే అని తీసింది. అప్పుడే హెడ్ బాత్ చేసుకొని పాపం వచ్చింది. అలా అలా తలకి ఆ గుడ్డ కట్టి డోర్ తీయమ్మా అని చెప్తే కుర్చీ వేసుకొని డోర్ తీసింది. నేను వీడియో తీసుకుంటా ఉన్నా, వాళ్ళైతే వీడియో వస్తుంది కదా సో అని చెప్పి ఇట్లా అనమాట. ఇంకా డాడీ వాళ్ళు తీసుకొచ్చింది, కొద్దిగా వాటర్ ఇచ్చి టీ ఇచ్చాను, కూర్చున్నారు. ఇంకా సరే అని చెప్పి సంచులో ఉండేవి ఇవన్నీ పాడైపోతాయమ్మా ఫ్రిడ్జ్లో పెట్టంటే, సరే అన్నీ ఓపెన్ చేసి ఇంకా వీడియో తీద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. అన్ని చెట్టువి, ఆ మామిడి పండ్లు, మామిడికాయలు, మునక్కాయలు అన్నీ అత్తయ్య వాళ్ళ చెట్టువి, మా చెట్టువి. ఇంక ఇవి నేను ఆలగడ్డ నుంచి ప్రతిసారి వచ్చినప్పుడు మాత్రం ఈ రెండు తెప్పించుకుంటాను, మినపప్పు, పల్లి. ఎందుకంటే నాకు అక్కడివే బాగుంటాయి. అదేదో ఒదిగి వస్తుంది అంటారు కదా, అలా మెతువుగా చాలా బాగుంటాయి. ఇక్కడ కొంచెం బాగా ఇడ్లీ చేసిన గట్టిగా ఉంటుంది, అందుకని నేను అక్కడి నుంచే తెప్పించుకుంటాను. నాకు ఇష్టమైంది ఉప్పు శనగలు, అవి అన్నీ చిన్న చిన్న జంక్ ఫుడ్స్ అవి. ఊరిని ఇంకా పల్లెటూరులో కదా, ఇంకా అక్కడ శనగకాయలు అమ్ముతుంటే నాన్న తీసుకొచ్చాడు. అత్తయ్య వాళ్ళు చింతకాయ పచ్చడి కూడా నూరు తీసుకొచ్చింది. అట్లనే దేవుడి దగ్గర అక్షింతలు ఉన్నాయని చెప్పి దేవుడి దగ్గర నుంచి కూడా అక్షింతలు తీసుకొచ్చారు. చింతకాయ తొక్కు వచ్చేసి అది స్టాక్ అనమాట. ఉప్పు జస్ట్ పసుపు అదేసి తొక్కి పెడతారు. మన ఇష్టం పల్లి వేసుకోవచ్చు, అలా వేసుకొని తీసుకోవచ్చు. ఇంట్లో నెయ్యి ఉందని చెప్పి తీసుకొచ్చింది అత్త. ఇక్కడ కూడా ఉంది నెయ్యి, ఎందుకు తీసుకొచ్చావు, అక్కడే ఉంచకూడదా అంటే, లేదు పిల్లకు ఉంటుంది కదా అని కొంచెం ఉంటే తీసుకొచ్చాను అంది. ఇంట్లో ఉంది, నేను చేస్తున్నాను అన్నాను. నేను చేస్తాను ఇంట్లో, పెరుగు మీద మీగడ తీసి నేను ఖచ్చితంగా ఫ్రెష్గా 1 వీక్ ఒకసారి చేసుకుంటున్నాను. మాకు సరిపోతుంది కాబట్టి నేను ఎందుకు తీసుకొచ్చా అని చెప్పాను. ఇంకా సో అత్తయ్య వచ్చిందిగా, అమ్మమ్మ నాకు ఎగ్ దోశ వేయవా, నువ్వే వేయి అని చెప్పింది. నేను ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేసాను. మా అత్తయ్య నన్ను అమ్మమ్మ అంటుందంట, చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అలవాటు, నానమ్మ అస్సలు అనదు. అనమన్నా కూడా పిలువమ్మ అన్నా కూడా పిలవదు. సో అమ్మమ్మ ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇట్లా ఇడ్లీ దోశ పాపకి ఎగ్ దోశ వేసింది అత్తయ్య. నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అత్తయ్య మావయ్య డాడీ వచ్చేసరికి ఇంకా మా చైత్రకి హ్యాపీ అనమాట. ఆ రోజు సండే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏ చిన్న వస్తువు వచ్చినా మనకి చాలా హ్యాపీనే కదా, అవేమో ఎక్కువ కాస్ట్లో ఉండవు. జస్ట్ సింపుల్గా 200, 300 అని చెప్పినా ఇంటి దగ్గర నుంచి వచ్చిన ప్రతిదీ హ్యాపీనే. అందుకని నాన్న ఏదైనా కొంచెమైనా ఏవో ఒకటి తీసుకొస్తూనే ఉంటాడు నాన్న. ఇంకా అలాగా సొరకాయలు కాసాయని సొరకాయలు అన్నీ తీసుకొచ్చాడు. ఇట్లా పల్లెటూరు అంటేనే కామన్ కదా, ఇంకా ఒకరికొకరు ఊరికి వెళ్తున్నామంటే అవి తీసుకెళ్తాం, ఇది తీసుకెళ్తాం అలా అనుకుంటూ ఉంటారు. సో డాడీ ఇంకా సొరకాయలు, ఉప్పు శనగలు, శనక్కాయలు, పూలు నేను ఇంకా సాయం చేయలేదు, పూలు చూపించలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశారు డైరెక్ట్గా. అది చూపిస్తాను ఇప్పుడు. పూలు, మా చెట్టు గులాబీ పూలు కూడా తీసుకొచ్చారు చక్కగా. ఇంకా మావయ్య ఇడ్లీ చేసి చట్నీ బాగుంది అన్నాడు. సరే చట్నీ చేశాను అనమాట. ఇంకా చైత్ర మా డాడీ చేత ఇడ్లీ పెట్టించుకొని తింటుంది. ఎగ్ దోశ వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా నాన్న చేత ఇడ్లీ పెట్టించుకొని ఒంట్లో తింటుంది. ఇంకా ఆవిడ ఆడిందా ఆట కాబట్టి ఇంకా సో అలాగా. మీరు వస్తున్నారని నాకు తెలుసు అంటుంది. ఎట్లా తెలుసు అంటే, అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, మీరు ఎప్పుడో వస్తారని చెప్పింది అమ్మ అని, కానీ ఈరోజు వస్తున్నారని పాపం తెలీదు. సో అలా అనమాట. అలా చేసుకున్న తర్వాత ఇవి అన్నీ మా చెట్టు గులాబీ పూలు. సో అందుకనే వీడియో తీసుకున్నాను. దేవుడి దగ్గర ఎంత బాగున్నాయో చూడండి. ఎట్లయినా చేతి నిండా పూలు ఉండి దేవుడికి నిండుగా పెడితే ఎంత నిండుగా ఉంటుందో కదా అని చెప్పి, ఇంకా పాప నేను కూడా వచ్చి దీపారాధన చేస్తా, తలకు పోసావు కదా అని చెప్పి ఇంకా వచ్చి పూజలో కూర్చుంది. ఇంకొక అలా చేసిన తర్వాత మేము కొంచెం మా డాడీ వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చేసరికి నేను అన్నం కూర చేసి పెట్టాను. టమాటా పచ్చిమిరకాయ పచ్చడి, సాంబారు, ఆవకాయ, నెయ్యి. ఇట్లా సాంబార్ ఈసారి మాత్రం చాలా చాలా బాగా కుదిరింది. నాన్న కూడా అన్నాడు చాలా బాగున్నాయమ్మా సాంబార్ అని. మా పిన్ని చెప్పింది ఒక పొడి, ఎంటీఆర్ వాళ్ళది కాకుండా నేను ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఎంటీఆర్ది అస్సలు ఏం బాగోదు, నేను ఇది ఓన్గా ప్రిపేర్ చేసా. పిన్ని చెప్పింది ఈ పొడి చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఆ సాంబార్ కాసేటప్పుడు చూపిస్తాను. బాగుందని చెప్పి మా పాప కూడా ప్లేట్ ఇప్పించేసుకొని నాకు ఇచ్చి నేనే తింటాను అంది. గుడ్ గర్ల్ అంటే తలకాయకి ఊపుతుంది. ఇక్కడ అందరం కూర్చొని హ్యాపీగా తిన్నాం. మధ్యాహ్నం కాసేపు పనుకున్న తర్వాత 3 o'clock అయింది. ఇంకా టీ మాట్లాడుకుంటూ ఇంకా మాటలు ఇంకా సరిపోతారుగా. ఇంక ఇంట్లో వచ్చిన తర్వాత ఒకరిద్దరు ఉంటే కామన్గా ఎవ్వరం కామన్ అలా మాట్లాడుకుంటూ టీ బొంగబెట్టాం. ఇంకా టీ తాగేసిన తర్వాత పూలు తీసుకొచ్చి ఇలా కుమ్మరించి ఒక క్లాత్ వేసి దాని మీద పోసి కొంచెం పాడైపోయినట్టు తీసేస్తాయి. ఎందుకంటే దాని పాడైపోతాయి. ఎందుకంటే ఎక్కువ అతుక్కొని ఒక వాటర్ లాగా యాడ్ అయ్యి పాడైపోతాయి. మంచిగా ఉండేవి కూడా పాడైతాయి. అందుకని బాగాలేనటివి కొంచెం తీసేసి వేరు కవర్లు వేసాయి. ఎందుకంటే ఒక 1 week 2 weeks అట్లా ఉంటాయి అన్నమాట స్టాక్ నాకు. ఇంకా నేను కొన్నాను. ఇవే నాకు 2 weeks వరకు సరిపోతాయి. అక్కడ 200 kg
ఇక్కడ వచ్చేసి 600. పూలు మాత్రం ఇక్కడ ఎక్కువ కాస్ట్. అక్కడ ఫ్లవర్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాలా చిన్నగా అమ్ముతారు. అవి కూడా 50 రూపీస్ 100 రూపీస్కి ఇన్ని ఇస్తారు. కానీ చాలా బాగున్నాయి పూలు మాత్రం, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ వైలెట్ కలర్ మాత్రం ఎక్కువ రోజులు ఉండవు. 1 or 2 days మాత్రమే ఉంటాయి. ఆ 1 or 2 daysలో ఇంకా అవి అయిపోజేయాలి. సో అలాంటివి కొన్ని బాగాలేనవి పక్కన వేసేసి ఆ కలర్ వల్ల ఒక కవర్లో వేసాము. అట్లా వైట్, ఎల్లో, వైలెట్ కలర్, వంగపూత కలరు, ఇంక ఇవన్నీ ఒక కలర్ చేసి కొంచెం బాగాలేనవి తీసేసి ఇలా రేటింగ్ చేసుకొని ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకో 1 week ఉంటుంది అని చెప్పి అలా చేసాం. ఈలోపు మా పాప వచ్చేసి జస్ట్ బతుకమ్మ యాడ్ చేసుకుంటుంది, పేర్చుకుంటూ ఉంది 2 layers. చిన్నదే చేసుకుంటుంది ప్రతిసారి. అంటే నేను చామంతి పూలు ఎప్పుడైనా తెచ్చి ఇలా చేస్తున్నప్పుడల్లా ఇలానే చేస్తుంది. తనకు అదొక చిన్న హ్యాపీనెస్. ఇంకా అలా చేస్తూ ఉంటే వీడియో తీయమ్మ అంటే నేను తీసాను కొద్దిగా. ఇంటి దగ్గర నుంచి ఏది వచ్చినా హ్యాపీనబ్బా, అది ఏదైనా కానీ చాలా హ్యాపీనే కదా. అదే ఇష్టమైన ఇట్లాంటి పూలని ఇలాంటివి అయితే ఇంకా హ్యాపీ, దేవుడికి నిండుగా చాలా చాలా హ్యాపీ. మందార పూలు కూడా ఉన్నాయి, కానీ అవి 1 night మొత్తం ఉండి నా దగ్గరకు వచ్చేసరికి దగ్గర 12 hours అట్లా అవి ఆల్మోస్ట్ ఇంకా కవర్లోనే ఇదైపోతాయి. అందుకని మందార పూలు తేలేదు, ఓన్లీ గులాబీ పూలు, చామంతి పూలే తెచ్చాడు మా నాన్న. ఇంకా వేరే పూలు అయినా ఉంటాయి కానీ మందారం మాత్రం అస్సలు ఉండవు. ఇవి మేము చామంతి పూలు, గులాబీ అండ్ కొన్న గులాబీ మాత్రం కూడా ఉంటాయి, కానీ చెట్టు పూసేటివి ఉంటాయి ఇంట్లో చెట్లకి. ఇంకా మందార పూలు మాత్రం ఉండవు. ఇంకా అందుకని చెప్పి ఓన్లీ ఇవే తీసుకొచ్చాడు. సరిపోతాయి నాన్న అని చెప్పాను. నేను చెప్పలేదు పూలు తీసుకురమ్మని, నాకు అసలు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో నేను బొరుగులు చెప్పాను. మా సైడ్ బొరుగులు బాగా దొరుకుతాయి. సో నేను బొరుగులు వస్తారని చెప్పిన తర్వాత బొరుగులు చెప్పాను. వస్తే మాత్రం తీసుకురానని. నేను మర్చిపోయి ఇచ్చా అన్నాడు. నాకు తెలియదు. సో గుర్తు చేయడానికి కూడా నాకేం చెప్పలేదు, చెప్పకుండా బయలుదేరారు. పూలు కూడా నేనేం చెప్పలేదు, చెప్పకుండా బాగానే తీసుకొచ్చావు నాన్న అంటే, గుర్తుంది నువ్వు ప్రతిసారి చెప్తావు కదా ఇక్కడ రేట్ ఎక్కువ అని, అందుకే తీసుకొచ్చాను అన్నాడు. మా అత్తయ్య వాళ్ళ కూరకు వచ్చేటప్పుడు ఎర్రగుంట్ల అని ఉంటుంది, అక్కడ పూలు కాస్ట్ తక్కువ అనమాట, అక్కడ తీసుకొచ్చారు. ఇంకా సరే అలా అయిపోయింది టైం. ఇంకా నాన్ వెజ్ తీసుకురానా అంటే, వద్దులే నాన్న ఎప్పుడు చికెన్ నువ్వే వండుకొని తింటావు కదా అని చెప్పి బిర్యానీ తెప్పించాను. మా అన్నయ్య బిర్యానీ పెట్టాడు. ఇంకా అట్లా బిర్యానీ పెట్టుకొని అలా కొంచెం తిన్నాము. అత్తయ్య బిర్యానీ తినదు, అత్తయ్యకి ఎప్పుడు పెరగన్నం, సాంబారు అలాంటివి కావాలి. అందుకని ఈసారి ఎట్లా తినింది. అత్తయ్య ఎప్పుడు తినవు కదా అని చెప్పి తిని. మా మామయ్యకి ఇష్టం అనమాట నాన్ వెజ్, వీళ్ళందరికీ నాన్ వెజ్ బాగా ఇష్టం. ఇంకా బిర్యానీ తెప్పించా, ఇంకేం తెప్పించలేదు. జస్ట్ దీనికి బటర్ నాన్ అట్లా గ్రేవీ ఒకటి ఇచ్చారు కర్రీ. ఇంకా సో అవి తిన్నాము. అలా నైట్ అలా అయిపోయింది. కాసేపు మా పాప వ్యవహారం పెట్టుకుని మాటలు చెప్పుకొని, నువ్వు ఎందుకు చెప్పకుండా వచ్చావు, నాకు అక్కడ ఒక చిప్స్ అని దొరుకుతాయి అనమాట, చిక్కుడుగా ఇవి చిప్స్ అని, నాకు అవి తేవచ్చు కదా అంటే నేను మర్చిపోయాను అన్నాడు. నేను ఫోన్ చేస్తే నేను గుర్తు చేసాను, చెప్పకుండా ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతా ఉంది. ఈసారి తెస్తా అని చెప్తా ఉన్నాడు నాన్న. ఇంకా అట్లా నైట్ అలా బిర్యానీ తినేసి ఇంకాసేపు ఒక మూవీ చూసుకొని ఇంకా అలా మాట్లాడుకుంటూ ఎవరి పాటికి వాళ్ళు పనుకున్నాము. అదండి.